ఇంటి ముంగట రంగవల్లెలతో పచ్చటి తోరణాలు, పాడి పంటలతో, కొత్త బియ్యపు పొంగళ్లతో, భోగి మంటల వెచ్చదనం, కొత్త అల్లుల రాకతో ఇల్లంతా సందడిమయం. ప్రేక్షకులకు, ఆపరేటర్లకు, మీకు, మీ కుటుంబ సభ్యులకు నంద్యాల న్యూస్ 9 తరపున భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీ విష్ణు భాగ్య రథోత్సవం పోటెత్తిన భక్తులు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఇంటింటికి స్వచ్ఛలేఖలు పంపిణీ చేస్తాం. కమిషనర్ బండి శేషన్న వెల్లడి. శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. 3వ రోజు కైలాస వాహనంలో దర్శనమిచ్చిన ఆది దంపతులు, వేద పండితులు ప్రత్యేక పూజలు. నంద్యాలలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. గుడికల గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలు అమరంటాయి. సంక్రాంతి సందర్భంగా అంతర్రాష్ట్ర గిరకబంది లాగు ఎద్దుల పోటీలు. అహోబిలం దేవస్థానంలో మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భోగి కళ్యాణం సందర్భంగా గోదా కళ్యాణం వైభవంగా. ఉత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆళ్లగడ్డ ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో పార్వేట ఉత్సవ సందడి. శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని పల్లెకిలో ఊరేగింపుగా భక్తుల సందడి. శ్రీ కోదండ రామాలయంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీ విష్ణు భాగ్య రథోత్సవం సంజీవనగర్ రామాలయం నుంచి నాదస్వరంతో శ్రీ భగవత్ సేవా సమాజ్ మహిళా విభాగం వారి కోలాటం, మంగళూరు నుంచి వచ్చిన వివిధ కళాకారుల ప్రదర్శనలు, దేవతామూర్తుల వేషాలతో చిన్నారులు, కూచిపూడి, భరతనాట్య, నృత్య ప్రదర్శనలు, డ్రమ్స్, ఇతరత్రా భక్తుల సందోహంతో శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. నంద్యాలలో ఎప్పుడు లేని విధంగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయం. పట్టణంలో రథోత్సవంలో స్వామివారి ప్రజలకు దర్శనమివ్వడం మహాభాగ్యంగా భావిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. పండుగ రోజు కన్నుల పండుగగా శోభయాత్ర కొనసాగింది. అడుగడుగున ప్రజలు గోవిందనామ స్మరణతో హోరెత్తించారు. నంద్యాల పట్టణంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భగవత్ సేవా సమాజ్ వారిని ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందని, అనంతరం ప్రజల వద్దకి స్వామిగారు బయలుదేరారని, శోభయాత్రలో స్వామివారు నంద్యాల పట్టణంలో ప్రజలకు దర్శనమిచ్చారు. ఎక్కడా లేని కని విని ఎరగని రీతిలో పట్టణంలో శోభయాత్ర కొనసాగిందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు నంద్యాల శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి మకర సంక్రాంతి శుభాకాంక్షలతో మేమెంతో వ్యయ ప్రయాసలతో ప్రతి సంవత్సరం రంగనాథ గోదాదేవి కళ్యాణం అయిన తర్వాత కళ్యాణం మరియు విహారం అనే ఆ సీక్వెల్లో ఈరోజు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నంద్యాల పురవీధుల గుండా రథోత్సవంగా రథంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇక్కడ గాంధీ చౌక్ ప్రాంతానికి ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ప్రజలు రద్దీ పెరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఆ యొక్క వెంకటనాథుని దర్శనం అంటే మామూలుగా దర్శనం చేసుకునేది ఒక ఎత్తు. కలియుగంలో స్వామివారిని రథంలో వెంకటనాథుని దర్శనం చేసుకుంటే అంత శుభప్రదం అని చెప్పేసి ఆచార్యవర్యుల యొక్క కోరిక. కాబట్టి ఈ యొక్క రథోత్సవంలో పాల్గొన్న ప్రతి భక్తునికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగజేయాలని మా పాలకవర్గం ప్రార్థిస్తా ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క రథోత్సవానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరి ప్రతి ఒక్క వారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఇష్టంగా మా వెంట ఉండి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చేసినందుకు వారికి కూడా పాలకవర్గం తరఫున ఆ దేవదేవుడిని వారికి అందరికీ సుఖ సంతోషాలు, ఐశ్వర్య ఆయురారోగ్యాలు కలగజేయాలని ప్రార్థిస్తా ఉన్నాము. నంద్యాల మరియు పరిసర ప్రాంతాల అందరికీ కూడా లోక కళ్యాణార్థం మేము చేస్తున్న ఈ యొక్క విశేష కృషికి ఎంతో వ్యయ ప్రయాసాలతో చేస్తున్న ఈ యొక్క మా యొక్క కృషిని అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో వెంకటేశాయ. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి ఈ రోజు వరకు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రతినిత్యము ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నవి. అందులో భాగంగా నిన్న భోగి సందర్భంగా ఆ స్వామివారికి గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్య చేయడం జరిగినది. ఈ దినం ఉదయం 9 గంటల నుంచి సంజీవనగర్ రామాలయం నుంచి ప్రారంభమై శ్రీనివాస్ నగర్ సెంటర్, కల్పనా సెంటర్, తర్వాత గాంధీ చౌక్ వరకు ఈ యొక్క రథములో స్వామిని ఊరేగించి నంద్యాల పరిసర ప్రాంత ప్రజలకు దర్శించే భాగ్యం కల్పించినాము. ఈ యొక్క రథములో ఉన్న స్వామిని దర్శించి ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మేము చేసే ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మీడియా వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మేము మాకు సహకరించినందుకు భగవత్ సేవా సమాజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన నంద్యాల పట్టణంలో రాములూరి ఊరేగింపుకు ప్రతి శ్రీ రామాలయం గుడి నుంచి వెంకటేశ్వర స్వామి ఊరేగింపు రథోత్సవము ప్రతి భక్తుడు కూడా ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఊరేగింపు ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతుంది. చాలా భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నడిపిస్తున్నారు. అన్ని మతాలు అందరూ కూడా, హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా సపోర్ట్ చేసుకొని ఈ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ సునీల్ సేన్ గారు ఈ రథోత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీస్ వారు, అలాగే టౌన్ సిఐ గారు, మేము మా సిబ్బంది అందరము మా ఈ రథోత్సవానికి మా తరఫున పోలీసు కర్తవ్యపరంగా మేము సపోర్ట్ చేసుకుని వెళ్తున్నాము. భక్తులందరికీ కూడా వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు మా పోలీస్ శాఖ తరపుకుంటాను. జై హింద్. ఈరోజు మన నంద్యాల పట్టణంలో రాములూరి ఊరేగింపుకు ప్రతి శ్రీ రామాలయం గుడి నుంచి వెంకటేశ్వర స్వామి ఊరేగింపు రథోత్సవము ప్రతి భక్తుడు కూడా ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఊరేగింపు ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతుంది. చాలా భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నడిపిస్తున్నారు. అన్ని మతాలు అందరూ కూడా, హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా సపోర్ట్ చేసుకొని ఈ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ సునీల్ సేన్ గారు ఈ రథోత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీస్ వారు, అలాగే టౌన్ సిఐ గారు, మేము మా సిబ్బంది అందరము మా ఈ రథోత్సవానికి మా తరఫున పోలీసు కర్తవ్యపరంగా మేము సపోర్ట్ చేసుకుని వెళ్తున్నాము. భక్తులందరికీ కూడా వన్స్ అగైన్ సంక్రాంతి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఇంటింటికి స్వచ్ఛ లేఖలు పంపిస్తున్నామని కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. పురపాలక కార్యాలయంలో స్వచ్ఛ లేఖలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. స్వచ్ఛ నంద్యాలను తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం అవసరమన్నారు. తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసి ఇంటి వద్దకు వచ్చే పురపాలక సిబ్బందికి ఇవ్వాలన్నారు. డిఈ నాగభూషణ్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీధర్, లక్ష్మీనారాయణ శర్మ, కార్యదర్శులు నరేంద్ర, జైనుల్, నయామతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయకమైనటువంటి దేశం, రాష్ట్రం, పట్టణం. సో పంటలన్నీ కూడా చేతికొచ్చి ప్రతి ఇంట్లో నుండి ప్రతి వ్యక్తి కూడా సంతోషంతో, ఆనందంతో సంవత్సరం అంతా కష్టపడి తాను పండించుకున్నటువంటి పంటలను ఈరోజు చూసుకొని సంతోషించేటువంటి దినం. అదేవిధంగా సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే చీకటి నుంచి వెలుగులోకి రావడం. అనగా
నేటి దినం వరకు మనకు రాత్రి ఎక్కువగా ఉంటుంది. మకర సంక్రాంతి నుంచి రాత్రి తగ్గిపోయి డే ఎక్కువగా ఉంటుంది. అంటే చీకటి నుంచి వెలుగులోకి వస్తుంటాం. చీకటి అశాంతికి సంకేతం, వెలుగు శాంతికి సంకేతం, సంతోషానికి సుఖాలకు సంకేతం. అందువల్ల అదేవిధంగా వెలుగులో ఎక్కువగా శ్రమించి ఇంకా ఎక్కువ కష్టపడి మనం సంతోషంగా ఉండడానికి ఆనవాయితీ. అందువల్ల ఈ యొక్క సంక్రాంతి నుంచి మనం వెలుగులోకి వస్తున్నాం కాబట్టి దాన్ని పురస్కరించుకొని మీ అందరికీ ఒక స్వచ్ఛ లేఖ అంటూ ఒకటి రాస్తున్నాం. అదేంటంటేగా మనం అశుభ్రతలో నుంచి శుభ్రతలోకి రావాలనేది మన ఆలోచన. ఇప్పుడు ఉన్నటువంటి శుభ్రత ఇంకా బాగా శుభ్రంగా వస్తే కనుక, పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే కనుక మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం ఉంటే కనుక సుఖంగా ఉంటాం. సుఖంగా ఉంటే కనుక సంతోషం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి అంటే కనుక గమనించండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేటువంటి వేకుజాము నుంచే మీ ముందుకు వస్తుంటారు, మీ చెంతకు వస్తుంటారు, మీ గడపకు వస్తుంటారు. వచ్చినటువంటి సందర్భాల్లో మీ ఇళ్ళ నుంచి వచ్చేటువంటి గార్బేజ్ వేస్ట్ చెత్త ఏదైతే ఉందో అది మున్సిపాలిటీ వాహనాలకు అందించండి. రోడ్లపైన వేయద్దు, కాలువల్లో వేయద్దు అనేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క స్వచ్ఛ లేఖ ద్వారా కోరుతున్నాం. మాతో సహకరించండి. మున్సిపాలిటీ వారు ఇచ్చేటువంటి సౌకర్యాలను అందుకోండి, ఆస్వాదించండి, ఆనందించండి. బయట వేయద్దు. అలాగే భారతదేశం అంతా కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ 25-26 అంటే కార్యక్రమం జరుగుతుంది. ఆ కాంపిటీషన్లోకి మనం అందరం కూడా వెళ్ళి ఆ కాంపిటీషన్లో నంద్యాల అంటే స్వచ్ఛ నంద్యాల, పరిశుభ్రతకు మారుపేరు అనేటువంటి విషయాన్ని చాటి చెప్పాలనేసి మీ అందరినీ కోరుతున్నాం. దీనికి గౌరవ లోకల్ లా అండ్ జస్టిస్ న్యాయశాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి సార్ గారు, ఫారూక్ సార్ గారు, అలాగే గౌరవ కౌన్సిల్ వీరందరూ కూడా వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తున్నారు. వారి యొక్క సూచనలు సలహాలతో మనం స్వీకరించి జిల్లా కలెక్టర్ ఇచ్చేటువంటి ఆదేశాలతోటి వారిని అనుసరిస్తూ మన పట్టణాన్ని శుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నంద్యాలగా ఉంచడానికి మనం అంత కృషి చేయాలనేసి మీ అందరినీ కోరుతూ మీ మున్సిపల్ కమిషనరు నంద్యాల ఇట్లు స్వచ్ఛ ధన్యవాదాలతో. శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరన్నంటాయి. 3వ రోజు శ్రీ బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి కైలాస వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయము విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులకు అక్క మహాదేవి అలంకార మంటపంలో కైలాస వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు హావన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండవగా ఆలయ ప్రదక్షిణాలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా కైలాస వాహనాధీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు. కైలాస వాహనంపై శ్రీ స్వామి అమ్మవారు క్షేత్ర పురవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారులు ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరన్నంటాయి. ధనుర్మాస ఉత్సవాల ముగింపు పురస్కరించుకొని సంజీవనగర్ గేటు వద్ద వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కన్నుల విందుగా జరిగిన ఈ రథోత్సవం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ స్వామివారిని దర్శించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆయన రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ రథోత్సవం నంద్యాల పట్టణ వీధుల్లో ఆధ్యాత్మిక శోభను నింపిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల అశోక్ కుమార్, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్, సాయిరాం, రాయల్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరన్నంటాయి. సంక్రాంతి సందర్భంగా గ్రామంలో 3వసారి అంతర్రాష్ట్ర గిరకబండి లాగు ఎద్దుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్ర వీర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ పాల్గొన్నారు. ఈ పోటీల సందర్భంగా తెలంగాణ, కర్ణాటక, వివిధ రాష్ట్రాల ప్రాంతాల నుంచి ఎద్దులు గుడికల్ గ్రామానికి చేరుకున్నాయి. సుమారు 17 జతల ఎద్దులు పాల్గొనగా ఈ పోటీలు ఒక్కరోజు పాటు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అనంతరం రుద్రగౌడ్ మాట్లాడుతూ రైతన్నలకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే ఎద్దుల ప్రాముఖ్యతను తెలిపేందుకు ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయన్నారు. చేస్తున్నారు. 600 అడుగుల దూరాన్ని 2 రావాలి. చప్పట్లు కేకలు విజిల్స్ రావాలి. వెళ్ళే రౌండ్ 3వ రౌండ్. బాబు రోడ్ల పైన నడవలయ్య స్వామి యొక్క ఆశీస్సులతో గుడికల్ గ్రామంలో గిరిక పోటీల కార్యక్రమం 3వ సంవత్సరం జరపడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ మొట్టమొదటిసారిగా రైతుల యొక్క పండుగ అంటే సంక్రాంతి పండుగ, రైతుల పండుగ. ఈ సంక్రాంతి పర్వదినాన ఈరోజు మన గుడికల్ గ్రామంలో గిరిక పోటీల కార్యక్రమం నిర్వహించడం, 3వసారి ఈ సంవత్సరం పాల్గొనడం చాలా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం గ్రామ పెద్దల యొక్క ఆశీస్సులతో, అదే మాదిరిగా గ్రామ ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతం కావడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రైతులు ఏదైతే పంటలు పండిన తర్వాత మంచి పెద్ద పండుగ వచ్చేది, మొదటి పండుగ అంటే సంక్రాంతి పండుగ. ఆ సంక్రాంతి పండుగ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణం. గుడికెళ్ళకే ఒక పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా ఎవరైతే కమిటీ సభ్యులైతే ఉన్నారో వాళ్ళు, మరి ముఖ్యంగా ఎవరైతే పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకే భోజనం కార్యక్రమం కాకుండా అన్న ప్రసాదం, దేవుని యొక్క ప్రసాదం మాదిరిగా అందరికీ కూడా తప్పకుండా ప్రసాదం రిక్వెస్ట్ చేసేది ఏమంటే
ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి కమిటీ వాళ్ళకు సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలా. ముఖ్యంగా ఏమంటే క్రీశైశులైనటువంటి మా నాయన వైసీ వీరభద్రగౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా, అదే మాదిరిగా మన గౌడప్ప గౌడ్ డాక్టర్ గారి తనయుడు మన చేతన్ గారి యొక్క జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది మా గుడికలకు, మాకు అందరికీ, గుడికల్ ప్రజలకు, నాయకులకు, పెద్దలకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ గర్వకారణం అని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రోగ్రాం గిరిక పోటీల ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అహోబిలం దేవస్థానంలో మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భోగి కళ్యాణం సందర్భంగా గోదా కళ్యాణం వైభవంగా జరిగింది. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడంపి వేణుగోపాల స్వామి, ఈ ఉత్సవంలో ప్రధాన అర్చకులు కిడంపి వేణుగోపాల స్వామి మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పిఎల్ఎన్ రామానుజన్, ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు విరివిగా పాల్గొన్నారు. నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాక్షరం పదం యోహ వై నారాయణస్యాక్షరం పదమధ్యేతి అనభబ్రువత్ సర్వమానిరేతి ఇందనే ప్రాజాబద్ధం రాజత్వం తదోమృతత్వమస్తుతే తదోమృతత్వమస్తుత ఇతి ఏవం వేద విద్యుపనిషత్ కర్మాణ్యాధారాధ్యానిగీత్యంతే ఉదగన పూర్వక్షా పుణ్యాహే కృతాన్యాని స్వయమానముఖాం భుజః పీతాంబరధరస్సర్పీ సాక్షాత్ మన్మథమన్మథః వైకుంఠేది పరే లోకే వ్యాసాంతం జగద్పతిః ఆద్యైర్విద్రదిత్యాత్మ భక్తైర్భాగవతైః సహ ஆனிலை மேய்த்தனி போவதும் நாவட பாடையில் பாடை வருகி பட்டாதார் எல்லாம் சிரிக்க సైడ్ రా ఏంది
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో గురువారం పార్వేట ఉత్సవ సందడి మొదలైంది. ఇందులో భాగంగా ఎగువ అహోబిలం నుంచి శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రోడ్డు మార్గంలో దిగువ అహోబిలంకు పల్లెకిలో ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా చెంచులు సాంప్రదాయాన్ని అనుసరించి నృత్యాలను చేశారు. వేద పండితులు శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి మొదటి పీఠాధిపతి ఆదివన్ శటగోప మహాదేశికన్కు ఆలయ సాంప్రదాయం ప్రకారం మర్యాదలు చేశారు. రేపు శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరదస్వామి పార్వేట ఉత్సవానికి బయలుదేరనున్నారు. 35 రోజుల పాటు స్వామి పార్వేట ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ మండలానికి 32 గ్రామాల్లో జరగనుంది. పార్వేట ఉత్సవ పల్లెకి ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. దేవుడు దిగొచ్చేది ఆ పాట పెట్టి బాగుంటుంది. నిన్ను దర్శించి కోర్కె సఫలము చేయుమని సన్ముఖించి తపించి నిన్ను దర్శించి కోర్కె సఫలము చేయుమని సన్ముఖించి ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ నే. నమస్తే. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.